ఈ పై రెండు రేకు బోల్ట్ స్లిప్ అవ్వటం వల్ల ఈ తీగ చూశారు కదా, కొద్దిగా తీగ జాతిగా ఉంటుంది. ఈ సైజు తీసుకొని లావు మన్ను ఇట్లాగా రెండు స్లిప్ అయినాయి కాబట్టి రెండింటికి ఒకటే తీగేసాను. ఒకటి స్లిప్ అయితే ఒకదానికి వేసుకోండి. లోపలికి దూర్ చేసి నట్టు టైట్ వేస్తే బిరుగా బిగుసుకుంటాయి అన్నట్టు. గడ్డి పుల్లని కంపెనీ వాళ్ళు ఇలా ఇస్తారు. ఈ తలకట్టు ఈ సైడు, నట్టు బిగించే సైడు పుల్లకి వేసుకోమని ప్లాన్ ఇస్తారు వాళ్ళు. కానీ మనం ఈసారి రివర్స్ చేద్దాము. ఈ తలకట్టు ఇటు ఉండాలి, ఈ నట్టు మనకు ఉండాలి, మన కళ్ళు ఉండాలి. అప్పుడు మనం మిషన్కి బ్యాక్ సైడ్ నుంచే బిగించుకోవచ్చు, ఒక్కరమే బిగించుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మామూలుగా కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్లాన్, ఈ నట్టుని బిగించేటప్పుడు లోపల పీటు సాఫ్ట్ కింద దూరి ఒక మనిషి బిగియాలి, మళ్ళీ ఒక మనిషి పుల్ల ఇట్లాగా కానీ బెండు పోకుండా చక్కగా పట్టుకోవాలి. కానీ ఈసారి ఆ ప్రాబ్లమ్స్ మనం బయటపడాలంటే ఈ యొక్క తాళకట్టు ఇటువైపు వచ్చి ఈ నట్టు మన వైపు నుంచి బిగించుకుంటే ఆ యొక్క వంపులు కూడా లేకుండా ఒక్క మనిషే బిగించుకోవచ్చు. కాలు బొట్టన వేలుతోటి ఆ ధరన రింగు నుంచి పట్టేసుకొని ఈ ధరన నట్టు బిగించుకోవచ్చు. బిట్టుతోటి ఈ బెండు పోయే సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇది ప్లాన్ అన్నట్టు. ఎట్లాగా బిగించుకోవాలి చాలామంది తెలిసిన వాళ్ళు ఇలాగే బిగిస్తారు. ఇట్లాగ ఉంటుంది ప్లాన్. రింగ్ రేంజ్కి మన కాలు ఎదురు వస్తుంది, బిట్టేమో ఇలాగ నట్టుకు వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి మిషన్కి. ఇలాగా ఇది నట్టు అన్నట్టు. ఇది సింపుల్. దీంట్లో పొల్ల ఎప్పట్లాగే ఉంటుంది. మనం ఈ యొక్క బారు పోల్టే ఇటు నుంచి ఆ దారికి వెళ్ళవలసింది, ఆ దారి నుంచి ఈ దారికి వేస్తున్నాం అంతే. ఒక్కటే రివర్స్ పెట్టేస్తున్నాం అంతే. ఇట్లాగా ఇప్పుడు ఇది వేసాను కొత్తది. ఇది సింగిల్ పోగు, ఒక దాంట్లోంచి సింగిల్ స్పోక్ ఇరిగింది ఈ దరిది. ఈ దరి మాత్రము దరి 4, ఈ దరి 4 సింగిల్ ఇరిగినా కానీ తీసేయండి. తీసేసి ఈ సింగిల్ని ఈ మధ్యలో ఎక్కడైనా వాడేసుకోండి. దరిది మాత్రం 2 ఉండేలాగా కంపల్సరీగా చూసుకోవాలి. 2 స్పోకులు ఉండాలి. నా యొక్క మిషన్ గమనించినట్టయితే మీరు ఎక్కడ కూడాను పుల్లలు ఎరగకుండా ఉండేదానికి ప్లాన్గా రకరకాల క్యాపులు మార్కెట్లోకి విడుదలైనవి. అవి నేను మొదట్లో చాలా వాడాను. ఇప్పుడు ఆ క్యాపులు అవి పుల్లలు ఎరగకుండా ఉండేటువంటి సపోర్ట్లు ఏవి కూడాను నా మిషన్కి లేవు. ఈ యొక్క క్లచ్ అడ్జస్ట్మెంట్లు తెలియకముందు నేను వాడాను. క్లచ్ అడ్జస్ట్మెంట్లు తెలిసిన తర్వాత అవన్నీ తీసేసాను. బరువు వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గకపోతే ఇక్కడ బ్రష్లు అరిగిపోతాయి, త్వరగా సాఫ్ట్లు అరిగిపోతాయి వెయిట్ వల్ల. 4 కేజీలు ఉంటాయి అవి బరువు, ఒక దాని మీద కేజీ బరువు పడ్డట్టు. మీరు మరో విషయం గమనించినట్టయితే ఈ ఇరిగిపోయిన 3 పుల్లలు కూడా లోకల్ తయారీ అన్నట్టు, అంటే డూప్లికేట్ అన్నట్టు. ఇది ఒరిజినల్. దీన్ని కొలవటం, దీన్ని ఐడెంటిఫై చేయటం ఎలాగా, దీన్ని ఇట్లాగా కొలిస్తే ఇక్కడ సమాంతరంగా రింగ్ దగ్గర సమాంతరంగా పట్టుకుంటే ఇక్కడ పొడుగు వస్తుంది పుల్ల. ఆ పొడుగు ఉన్నది లోకల్ తయారీ లేదా చీప్ క్వాలిటీ అన్నట్టు అర్థం. ఇది ఒరిజినల్ అన్నట్టు. ఇలాగ ఐడెంటిఫై చేయాలి. మరి ఒక ఐడెంటిఫై ఎట్లాగంటే ఈ ఇరిగిన భాగం ఉంది కదా, క్రాస్ ఎక్కువగా ఇరుగుద్ది, చీలినట్టుగా, ఎదురు బొంగు చీలినట్టుగా, చెరుకు గడ చీలినట్టుగా ఎట్లా ఇరుగుద్ది డూప్లికేటు. ఇలాగా ఇది 2వది, ఇదిగో ఇది 3వది. చెరుకు గడ చీల్చినట్టుగా సెంటర్కి క్రాస్ ఎక్కువగా ఇరుగుద్ది. ఇవి చీప్ క్వాలిటీలు అన్నట్టు. ఆ ఇరగటంలోనే మనకు అర్థమైపోద్ది. అదే ఒరిజినల్ ఇరగాల్సి వస్తే బ్లేడ్తో కట్ చేసినట్టు స్ట్రైట్గా ఖచ్చితంగా కట్ అయిపోద్ది. ఇలాగ క్రాస్గా ఇరగదు.